హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మెహబ్ ఛానల్ ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. టీజీపీఎస్సీ విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి నోటిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా 12 సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఏదైతే ఓటీఆర్ సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైతే ఉన్నదో మనకి ఏప్రిల్ 10 తర్వాత అయిపోతుంది. ఏప్రిల్ 10 తర్వాత మరి వచ్చేటటువంటి ఈ నోటిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏఈ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే రాబోతుంది. దాంట్లో మనకు 260 నుంచి మరి దాదాపుగా 280 వరకు కూడా పోస్టులు ఉండే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. తర్వాత ఈఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా చూసుకున్నట్లయితే 50 నుంచి 70 పోస్టులతో మరి టీజీపీఎస్సీ విడుదలకు చేయాలనేసి సిద్ధంగా ఉన్నది. గతం నుంచే చెప్తున్నాం, ఈ టీజీపీఎస్సీ నుంచి దాదాపుగా 12 నుంచి 13 శాఖలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే రాబోతుంది. దాదాపుగా 3000కు పైగా నోటిఫికేషన్స్ ఇవ్వబోతుంది అనేసి మరి చెప్పడం జరిగింది. ఈ విధంగా మరి ఏఈఓ సంబంధించినటువంటి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సంబంధించినటువంటి పోస్టులు కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 199 పోస్టులతో మరి విడుదలకు సిద్ధంగా ఉన్నది. దాంతోపాటుగా ఏఎస్ఓ సంబంధించినటువంటి కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 100 నుంచి 150 వరకు పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎఫ్బిఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే 1400 వరకు ఈ యొక్క వేకెన్సీస్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే విషయం వస్తే మరి అగ్రికల్చర్ ఏదైతే ఉన్నదో మరి వన్ ఆఫ్ ద మేజర్ సబ్జెక్టు అగ్రికల్చర్ ఉంటే వాళ్లకు ఎలిజిబుల్ ఇచ్చారు. మరి ఏఎస్ఓ సంబంధించినటువంటి ఏదైతే పోస్టులు ఏదైతే ఉన్నాయో స్టాట్స్ వన్ ఆఫ్ ద మేజర్ సబ్జెక్టు ఉండే వాళ్ళకి మాత్రమే ఇక్కడ అర్హత ఇచ్చారు. తర్వాత ఎఫ్బిఓ సంబంధించినటువంటి దాని కనుక చూసుకున్నట్లయితే ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ఎఫ్ఆర్ఓ సంబంధించినటువంటి కనుక చూసుకున్నట్లయితే మరి దాదాపుగా 20 పోస్టులతో ఎనీ డిగ్రీతో రాబోతుంది. ఎఫ్ఆర్ఓ సంబంధించినటువంటి తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే టౌన్ ప్లానింగ్లో అసిస్టెంట్ డైరెక్టర్లకు సంబంధించినటువంటి పోస్టులు కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 10 నుంచి 20 వరకు ఈ యొక్క పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది. ఎప్పటి నుంచో ఈ టౌన్ ప్లానింగ్ నుంచి మన నోటిఫికేషన్స్ ఇవ్వాలనేసి ప్రభుత్వం భావించినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వలన నోటిఫికేషన్ అయితే డిలే అవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ ఓటీఆర్ ప్రక్రియ ఏదైతే ఉన్నదో ఈ ఓటీఆర్ ప్రక్రియ ముగిసిన తర్వాతనే మరి వచ్చే అవకాశం ఉన్నటువంటి నోటిఫికేషన్స్ అండి. తర్వాత హెల్త్ అసిస్టెంట్ దాదాపుగా 70 పోస్టులు అయితే ఉండడం జరిగిందండి. 70 పోస్టుల నుంచి మరి 80 పోస్టులు కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి పోస్టులు హెల్త్ అసిస్టెంట్ సంబంధించినటువంటి. ప్రభుత్వము హెల్త్ అసిస్టెంట్ పైన కూడా కసరత్తు చేస్తుంది. మొన్ననే నియామకాలకు సంబంధించినటువంటి పత్రాలు విడుదల చేసేసి మరి మిగతా సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా భర్తీ చేస్తామనేసి కూడా మరి మంత్రివర్యులు చెప్పడం జరిగింది. దాంతోపాటు మిగతా సంబంధించినటువంటి శాఖలకు కూడా మరి ఆరా తీస్తున్నారు, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్తో భర్తీ చేయాలి అనేసి కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే కసరత్తు చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా వెటర్నరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి పోస్టులు వెటర్నరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి పోస్టులు దాదాపుగా 100 పైగా పోస్టులు అయితే ఉండడం జరిగిందండి. ఖచ్చితంగా నియామకాలు చేపట్టేటటువంటి దాంట్లో ఈ యొక్క పోస్టులు అయితే ముందుండే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తుంది అన్నమాట. దాంతోపాటు అసిస్టెంట్ డైరెక్టర్ యానిమల్ హస్బెండరీలో దాదాపుగా 5 నుంచి 10 వరకు ఖాళీలు అయితే ఉండడం జరిగింది. ఖచ్చితంగా మరొకసారి ఈ యొక్క భర్తీ దిశగా ముందుకు వెళ్తుందన్నమాట. తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి సివిల్ సంబంధించినటువంటి అభ్యర్థులకు దాదాపుగా 200 నుంచి 300 మధ్యలో ఉండే అవకాశాలు కూడా ఈ యొక్క కనిపిస్తుంది అన్నమాట. తర్వాత ఏసీఎఫ్ సంబంధించినటువంటి దాదాపుగా మరి ఇక్కడ 30 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఈ విధంగా దాదాపుగా 12 నుంచి 13 శాఖలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ను భర్తీ చేయాలనేసి ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఖచ్చితంగా ఈ యొక్క నియామకాలను భర్తీ చేయాలన్న ఉద్దేశంతో మరి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఏదైనా సరే ప్రభుత్వము ముందు ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది అన్న దానిపైన కూడా ఇక్కడ చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడం జరిగింది. ఈ 13 నోటిఫికేషన్స్తో పాటు మిగతా కొన్ని నోటిఫికేషన్స్ అయితే ఉండడం జరుగుతుంది. దాదాపుగా మొత్తం కలిపి కూడా 3000కు పైగా ఈ ఓటీఆర్ ప్రక్రియ భర్తీ అయిన తర్వాత మరి ప్రభుత్వము ఈ యొక్క నోటిఫికేషన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మరి కసరత్తు చేయడం జరుగుతుందండి. ఇది మనకు టీజీపీఎస్సీ నుంచి అప్కమింగ్ అంటే ఓటీఆర్ అయిపోయిన తర్వాత కూడా మరి భర్తీ దిశగా ఉండేటటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు. మరి దాంతోపాటుగా మరి పోలీస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే మరి టీఎస్ఎల్పి ఆర్మీ నుంచి వచ్చేటటువంటి నోటిఫికేషన్ కాబట్టి అది కూడా ఏదైతే
జూన్ ఏదైతే ఉన్నదో సో ఆఫ్టర్ జూన్ తర్వాత ఎక్స్‌పెక్టెడ్‌గా ఉండే అవకాశం ఉంటుంది నోటిఫికేషన్స్ ఇవ్వడానికి. తర్వాత మిగతా సంబంధించినటువంటి కొన్ని నోటిఫికేషన్స్ కూడా ఉండడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో ఇవి చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఎవరైతే అభ్యర్థులు మరి స్టేట్ అండ్ సెంట్రల్ 2 దాంట్లో ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. సో ఇది ఓవరాల్‌గా సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.